వచ్చినందుకు సార్ మరొకసారి ఆదిత్య విద్యా సంస్థల తరఫున మరి రెడీ సార్ నిరంతర ప్రజాసేవా తత్పరులు సహృదయులు తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారికి ఆదిత్య విద్యా సంస్థలు అందిస్తున్న అభినందన సుమమాల. ఆంధ్రదేశపు రాజ కుటుంబాల్లో విశిష్టమైన చరిత్ర కలిగిన శ్రీ వత్సవాయి వంశంలో జన్మించిన మీరు ఆ ఘనతను కాపాడుతూ ప్రజానీక మన్ననలు పొందారు. పద్మావతి రాఘవరాజు దంపతుల ఆశలకు ప్రతిబింబంగా జన్మించిన మీరు పిఠాపురం ప్రజల ఆశాజ్యోతిగా మారి అద్వితీయ చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి కుటుంబ సభ్యునిగా మెలుగుతూ ఆ ప్రజలను కంటికి రెప్పగా కాపాడుతూ వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడుగా నిలిచారు. ఈ రోజు పిఠాపురం అంటే వర్మని, వర్మ అంటే పిఠాపురం అని అందరూ త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారంటే మీ కృషి పట్టుదలలే కారణం. అభివృద్ధికి చిరునామా అయిన మీరు తెలుగుదేశం టికెట్ లభించకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం పొంది మీ సత్తా నిరూపించుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సదాశయాలకు నిలువుటద్దంగా ప్రజా సేవలో తరించారు. పిఠాపురం ప్రజలకే కాకుండా యావదాంధ్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీని తిరిగి అధికారంలోకి ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని మన సంస్థకి ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఆయన పూర్తిగా దీని మీద అన్ని హక్కులు ఇచ్చి సో ఆ రోజే ఇదంతా క్లియర్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ బిల్డింగ్ కూడా మీరు చూశారు, బిల్డింగ్ ప్రపోజల్ బిల్డింగ్ కూడా అటువంటి బిల్డింగ్ త్వరలో ఇక్కడ ప్రారంభించబోతున్నాం. సో ఈరోజు ఈ యొక్క పిఠాపురంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది రాబోతుందంటే అది పెద్దలు రామరత్నం గారి యొక్క సహాయం సలహా వస్తుందని చెప్పేసి ఆయనకి ఇక్కడ లేకపోయినప్పటికీ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అదే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్సీ వారి కాల్లో డైరెక్టర్ శృతి గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం మహారాజా గారి 139వ జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమం, మరి క్రీడాకారులు అందరికీ కూడా స్పోర్ట్స్ నిర్వహించి మరి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను. ఈ కాలేజీలో మొత్తం సుమారు 75,000 మంది ఇంజనీరింగ్ కాడి నుంచి ఎల్కేజీ వరకు కూడా పిల్లలు చదువుకుంటున్నారు. విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కింది స్థాయి వరకు కూడా మరి ఆదిత్య గ్రూప్ తీసుకెళ్తూ ఉంది. మరి పిఠాపురం మహారాజు గారి చరిత్ర ఎంచేదంటే కాకినాడ పిఆర్ కాలేజీకి 36 ఎకరాలు డొనేట్ చేశారు, అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి ఇచ్చారు. అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన దాతృత్వంతో చేశారు. పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి 500 ఎకరాల భూమి పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల గురించి పెట్టడం జరిగింది. ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా 55 లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవేళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి. మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య గ్రూప్ వారు మరి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే పిఠాపురం ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా
దగ్గరలో సిబిఎస్ఈ సిలబస్ దొరుకుతుంది కాబట్టి, అదేవిధంగా ఆ గ్రూపులో పేదవాళ్ళు కూడా ఫీజు లేని వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళినా సరే రిడక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లోని మరి ఆ గ్రూప్ ఇంకా ముందుకెళ్ళాలని, ప్రతి కింది స్థాయి గ్రామాల వరకు వెళ్ళి పేద ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. చెప్పండి మీరు. ఇలా మజ్జిరా, ఇలా మజ్జిగొచ్చి రావరాజు కంగారుగా ఉన్నాడు మైక్ పోతాడు. బహదూర్ గారి 139 జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. సో ఈరోజు క్లోజింగ్ సెరమనీ, కానీ గత 3 రోజులుగా మొత్తం 11 విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో ఆ క్రీడల్లో మొత్తం బాలులు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శేషారెడ్డి గారికి, సో ఆయన మన రత్నారావు గారు, సో ఆయన విద్యా సంస్థలకి సుమారు 4 ఎకరాలు ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం, దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం. సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో, ఆల్రెడీ పిఠాపురంలో 2000+ స్టూడెంట్స్ చదువుతున్నారు. సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి మరొకసారి అందరికీ తెలియచేస్తున్నాను. సో ఈ కార్యక్రమంకి వరం గారి గెస్ట్ కింద రావడం, సో ఎలాగైతే చైర్మన్ సార్ ఈ రాజుగారు దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము, వర్మగారు కూడా ఎప్పటి నుంచో సో ప్రజలందరికీ కూడా ఇందాక చెప్పారు సుమారు 500 ఎకరాలకి ఆదాయం లేకపోతే ఆయన ముందుకు వచ్చి చేయడం. సో ఇలాగా ఏదైతే రాజుగారి కోరిక ఏంటంటే విద్యా వైద్యం ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆయన కోరిక. సో అలాగా ఇలాంటి మహనీయులు ఎందరో వరమగారు, చైర్మన్ సార్, ఇలాంటి వాళ్ళందరి ద్వారా మరీ పిఠాపురం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.